మనం ఇప్పుడు హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. ఈ రైల్వే స్టేషన్ని ఆధునీకరించారు. దాంతో ఇక్కడ 9 ప్లాట్ఫారాలు చూడటానికి ఎంతో ఏదో సిటీలో ఇంటర్నేషనల్గా మనం చూస్తున్నామేమో, వేరే దేశంలో ఉన్నామేమో అనే ఫీలింగ్ కలిగినటువంటి విధంగా మనకి కనపడుతుంటుంది. ఇక్కడ చూడండి, ఇటు చూసినా కూడా ఎంత చక్కగా ఎంత ముచ్చటగా ఉందో ఈ రైల్వే స్టేషను. ఇది చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎటు చూసినా కూడా మనకి లిఫ్ట్లు కనపడతాయి. ప్రతి స్టేషన్ నుంచి మనకి లిఫ్ట్లు కనపడతాయి. అనేక ట్రైన్స్ కూడా ఈ యొక్క చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి వెళ్తుంటాయి. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. చాలా ఆధునీకరించారు. బాగా వసతులు ఎక్కడ చూసినా కూడా వసతులు బాగున్నాయి, లిఫ్ట్లు బాగున్నాయి. అదేవిధంగా ఇంక ఎక్సలేటర్ అక్కడ ఉన్నాయి అనుకుంటాను, ఈ ఏరియాలో అయితే లేవు. కానీ ఇక్కడ చూస్తుంటే మొత్తం మనం ఏదైనా ఫారిన్ కంట్రీలో ఉన్నామా అనేటట్టుగా ఉంది. వెరీ నైస్. ఒకసారి మీరు వచ్చినప్పుడు చూడండి బై. మనం ఇప్పుడు హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి చర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. ఈ రైల్వే స్టేషన్ని ఆధునీకరించారు. దాంతో ఇక్కడ 9 ప్లాట్ఫారాలు చూడటానికి ఎంతో ఏదో సిటీలో ఇంటర్నేషనల్గా మనం చూస్తున్నామేమో, వేరే దేశంలో ఉన్నామేమో అనే ఫీలింగ్ కలిగినటువంటి విధంగా మనకి కనపడుతుంటుంది. ఇక్కడ చూడండి, ఇటు చూసినా కూడా ఎంత చక్కగా ఎంత ముచ్చటగా ఉందో ఈ రైల్వే స్టేషను. ఇది చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎటు చూసినా కూడా మనకి లిఫ్ట్లు కనపడతాయి. ప్రతి స్టేషన్ నుంచి మనకి లిఫ్ట్లు కనపడతాయి. అనేక ట్రైన్స్ కూడా ఈ యొక్క చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి వెళ్తుంటాయి. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. చాలా ఆధునీకరించారు. బాగా వసతులు ఎక్కడ చూసినా కూడా వసతులు బాగున్నాయి, లిఫ్ట్లు బాగున్నాయి. అదేవిధంగా ఇంక ఎక్సలేటర్ అక్కడ ఉన్నాయి అనుకుంటాను, ఈ ఏరియాలో అయితే లేవు. కానీ ఇక్కడ చూస్తుంటే మొత్తం మనం ఏదైనా ఫారిన్ కంట్రీలో ఉన్నామా అనేటట్టుగా ఉంది. వెరీ నైస్. ఒకసారి మీరు వచ్చినప్పుడు చూడండి బై.